అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజుని ఇవాళ రెండో రోజు సిట్ విచారించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేడు సాయంత్రం 5 గంటల వరకు నాగరాజును క్వశ్చన్ చేస్తారు సిట్ అధికారులు. ఈ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన్ను నిన్న విజయవాడ న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరిచారు. ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. నాగరాజు తరపున న్యాయవాది సాంబశివరావు వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జైల్ మాన్యువల్ నిబంధనలకు లోబడే పోలీసుల విచారణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే జరపాలన్నారు. విచారణ పేరుతో రాత్రి వేళల్లో సుదీర్ఘ ఇంట్రాగేషన్స్కు ఎట్టి పరిస్థితిలో కూడా అనుమతి లేదని, 24 గంటల పాటు నిందితులను ఇంట్రాగేట్ చేయటం ముమ్మాటికి చట్ట విరుద్ధమని అన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగే సమయంలో నిందితుడి తరపు న్యాయవాది హాజరు కావచ్చని వాదనలు వినిపించారు. ఇలా ఉంటే ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ సత్యవాణి వాదనలు వినిపిస్తూ కోర్టు ఉత్తర్వుల ప్రకారమే విచారణ అధికారులు విచారిస్తారని, అలాగే నిందితుడికి సిట్ కార్యాలయంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో భారీ భద్రత మధ్య రూమ్ను కేటాయించినట్టుగా కూడా న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఇరువురి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి రిషిక్ విచారణ సమయంలో విచారణ అధికారుల నుంచి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తెలియచేయాలని సూచిస్తూ నాగరాజును పోలీస్ కస్టడీకి అనుమతించారు. రైట్, ఇక సిఐ నాగరాజు సిట్ విచారణపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, మీరు సిట్ ఆఫీస్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? విచారణ ఆల్రెడీ మొదలైందా? 10 గంటలు దాటింది కదా, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, సిఐ నాగరాజు రెండో రోజు కస్టడీ అయితే ఉదయం 10 గంటలకే ప్రారంభమైంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా కస్టడీ కొనసాగుతుంటూ ఇప్పటికే కోర్టుకి సిట్ తరపున న్యాయవాదులు తెలియజేసిన పరిస్థితి అయితే కనిపించింది. సాయికృష్ణ కేసులో ప్రధానంగా నాగరాజు మొదటి రోజు అంటే నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా విచారణ సాగింది. దాదాపు 5 గంటల విచారణలో నాగరాజు దేనికి కూడా సమాధానం చెప్పలేదు. ప్రతి ప్రశ్నకి కూడా తెలీదు అంటూనే సమాధానం చెప్పారు. పూర్తిగా మౌనమే వహించిన పరిస్థితి కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా సాయికృష్ణ కేసు నమోదైంది. మార్కాపురం నుంచి సాయికృష్ణ తీసుకొచ్చిన తర్వాత లాకప్ డెత్ అయిన తర్వాత కూడా ఏం జరిగిందనే పరిణామాల మీద అయితే సుదీర్ఘంగా కస్టడీలో అనేక ప్రశ్నలు అడుగుతున్నట్టే తెలుస్తుంది. అసలు మార్కాపురం నుంచి తీసుకొచ్చినట్టు టాస్క్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు తీసుకొచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటూ కూడా సిట్ అధికారులు నాగరాజుకి చూపించిన పరిస్థితి. అయితే దానికి మాత్రమే నాగరాజు అంగీకరించారు. నిజంగా తీసుకొచ్చారు, మాకు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారని చెప్పిన పరిస్థితి. మిగతా ఏ అంశానికి కూడా నాగరాజు నుంచి సమాధానం లేదు. అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకురమ్మంటే తీసుకొచ్చారు, ఏ కేసులో సాయికృష్ణ తీసుకొచ్చారు, దెబ్బలు తాళలేకే సాయికృష్ణ చనిపోయినప్పుడు ఈ అంశాన్ని పై అధికారులకు తెలియజేశారా, పై అధికారులు ఎటువంటి సమాధానం ఇచ్చారు, ఈ చాలా అంశాలు దాదాపు 10 నుంచి 12 ప్రశ్నలు అడిగినట్లయితే తెలుస్తుంది. అయితే ఏ ప్రశ్నకి కూడా నాగరాజు నుంచి సమాధానం అయితే రాలేదనే మనకు సమాచారం అవుతుంది. మొదటి రోజు విచారణ దాదాపు 5 గంటలు సాగితే ఈ 5 గంటల్లో కూడా ఒక్క అంశాన్ని కూడా నాగరాజు అంగీకరించలేదు. దాంతోపాటు మరొక 4 కానిస్టేబుల్ నుంచి కూడా కొంత సమాచారాన్ని తీసుకున్నారు. A4గా సురేష్ అనే ఒక ప్రైవేట్ వ్యక్తి ఉన్నాడని సిట్ అధికారులు కొంత లీక్ ఇస్తున్న పరిస్థితి. ఆయన నుంచి కూడా కొంత సమాచారం సేకరించారు. దాంతోపాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ నుంచి ఆ సమాచారాన్ని సేకరించారు. అదేవిధంగా RMP డాక్టర్ నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారాల ఆధారంగా కొన్ని ప్రశ్నలు అయితే నాగరాజు ముందుంచినట్టయితే తెలుస్తుంది. కానీ ప్రతి ప్రశ్నకి కూడా నాగరాజు మౌనమే వహిస్తున్నట్టయితే తెలుస్తుంది. పూర్తిగా మౌనం దాల్చుకున్నారు. ఏ ప్రశ్నకి సమాధానం చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటలకి రెండో రోజు విచారణ అయితే కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి నిన్న హైకోర్టులో కూడా సిబిఐ విచారణ కాదు, అదేవిధంగా హేబియస్ కార్పస్ పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్ మీద కూడా విచారణ జరిగింది. ఆ సందర్భంగా సాయికృష్ణ తల్లి పిన్ని ఎవరైతే ఉన్నారో కనకదుర్గ ఒక హాట్ కామెంట్ కూడా చేశారు. చంద్రబాబు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత పూర్తిగా ఈ కేసునంతా కూడా తప్పుదారి పట్టించారంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. సిఐ నాగరాజు మౌనం వెనక కూడా ఈ కారణాలే ఉన్నాయనేది కూడా కొంత బయట వ్యక్తమవుతుంది. ఇది 6 రోజుల్లో అనేక అంశాలను బయటికి తీసుకొస్తారు. దాంతోపాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏదైతే రక్తపు మరకలు దొరికిన లాఠీ కానీ, కొంత బూడిది కానీ, సగం కాలిన హ్యాండ్ కప్స్ కానీ, ఇవన్నీ కూడా సాయికృష్ణ అయినా లేకపోతే వేరే వ్యక్తులు ఎవరైనా అనే కోణంలో కూడా ప్రశ్నలు అడుగుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. రెండో రోజు విచారణ అయితే ప్రస్తుతం సిట్ కార్యాలయంలో కొనసాగుతుందనే చెప్పాలి. హరి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.